ప్రెజెంట్ అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వార్త వచ్చినా కూడా అది వైరల్గా మారుతుంది. దానికల్లా మెయిన్ రీజన్స్ ఏంటంటే వాళ్ళని ఎక్కువగా నమ్మడం. ఇక సినిమాకి సంబంధించిన రివ్యూవర్స్ వీళ్ళైతే దారుణం అనమాట. ఒక సినిమా చూసినా చూడకపోయినా కొంతమంది చూడకన్నా ముందే ఆ సినిమాలో ఈ ప్లాట్ ఉంటుంది, ఇది వర్స్ట్ ఉంటుంది అని చెప్పి సినిమా మొత్తం చెప్పేసి 2.5 3 రేటింగ్ ఇస్తున్నాను చెప్తారు. అట్లనే ఒక యూట్యూబర్ పైన అయితే ప్రజెంట్ సినీ రంగానికి సంబంధించి 2 వ్యక్తులు అయితే కేసు అయితే పెట్టారు. తండ్రి కొడుకులు ఎవరు, వాళ్ళు ఏంటి అసలు? సో ఖచ్చితంగా మనం ఎక్కువ తండ్రి కొడుకులు అంటే మన వాళ్ళు ఫస్ట్ చాలామంది మాట్లాడే మాట ఏంటంటే చిరంజీవి గారు రామ్ చరణ్ గారు అంటారు, అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ గారు అంటారు, రామానాయుడు వెంకటేష్ అంటారు, లేదంటే అట్లా రకరకాలుగా సురేష్ బాబు రాణా అంటారు. సో ఫస్ట్ ఇంత తొందరగా గుర్తొస్తారు వీళ్ళైతే. కానీ అందరికీ కొంచెం లేట్గా స్ట్రైక్ అయ్యేది మాత్రం మోహన్ బాబు గారు, విష్ణు గారు, మంచు మనోజ్ గారు వీళ్ళంతా అనమాట. సో మరి విష్ణు గారు అయితే మా అసోసియేషన్ చేపట్టిన తర్వాత, ఆయన విన్ అయిన తర్వాత చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఎవరైతే మీడియాలో వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇబ్బందిగా రాస్తారో వాళ్ళందరినీ మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా అది చాలామంది మీద అమలు చేశారు. దగ్గర దగ్గర విష్ణు గారే చెప్పారు 200 ఛానల్స్ వరకు ఇమీడియట్గా క్లోజ్ చేపిస్తున్నామని చెప్పి కూడా. సో ఎందుకంటే మీరు రాయండి తప్పలేదు, మేము ఎంటర్టైన్ చేస్తాం, అది కొంచెం ఫన్నీ వేలో ఉండాలి కానీ పర్సనల్గా ఏదో టార్గెట్ చేసినట్టు ఉండకూడదు అని చెప్పి. అయితే ఒక అతను ఎక్కడి నుంచో నడిపిస్తున్నాడు, ఒక ఛానల్ అయితే పెట్టుకొని రివ్యూస్ ఇస్తూ ఉంటాడు. అతని పేరు ఎందుకులేండి, అతన్ని మాత్రం వీళ్ళైతే కేసు వేశారంట అతని మీద. అది దగ్గర దగ్గర 2 కోట్లకి డిఫేమేషన్ కేసు వేసినట్టు తెలుస్తుంది. సో మరి అతను అది రీసెంట్గా అతని వీడియోలో అతనే చెప్పాడు, తండేల్ మూవీ రివ్యూ చెప్తూ అక్కడ రివ్యూల్ చేశాడు అనమాట ఈ విషయాన్ని. ఒక తండ్రి కొడుకు అని చెప్పడం జరిగింది. సో మరి ఎవరైనా అందరూ దీర్ఘంగా ఆలోచిస్తే ఫైనల్గా ఇంకా మంచు మోహన్ బాబు గారు, విష్ణు గారే చెప్పారు అన్నట్టుగా తెలుస్తుంది అనమాట. చేయించిందంట. మరి ఎందుకంటే అతను రివ్యూలు చెప్పుకోవడం అతని హాబీ. అది అతను చెప్పినంత మాత్రాన సినిమా సినిమా ఆడకుండా పోదు, లేదంటే అతను చెప్పే రివ్యూ వల్ల సినిమా ఏం కిల్ అయిపోదు ఖచ్చితంగా. సో కంటెంట్ బాగుంటుంది. ఇప్పుడు కాంతారా సినిమా హిట్ అయింది, అతను ఆపుతాడా తెలుగులో ఆడటం కానీ కర్ణాటకలో ఆడటం కానీ? సో కేజీఎఫ్ అనేది హిట్ అయింది, అతను బాగాలేదంటే కేజీఎఫ్ ఫ్లాప్ అయిపోతుంది ఖచ్చితంగా. సో అట్లాంటి వాటిని సీరియస్గా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనమాట. సో రివ్యూలు చెప్పడం అనేది వాళ్ళ ప్యాషన్తో చెప్తారు. సినిమా బాగుందంటే అది ఆడదు, వీళ్ళు బాగాలేదన్నది మాత్రం అది ఫ్లాప్ అయిపోతుంది అనమాట. వాళ్ళ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఇండివిజువల్ థాట్ అది. సో దాన్ని చెప్పి ఒక మహా అంటే ఒక 50,000 1,00,000 వ్యూస్ తెచ్చుకుంటూ ఉంటారు అనమాట. కొంతమందికి 1 మిలియన్ కూడా పోయే ఛాన్స్ ఉంది. మన చాలామంది రివ్యూవర్లు ఉన్నారు, సోలో రివ్యూవర్లు. సో వాళ్ళందరినీ కూడా ఇట్లా కేసులు వేసుకుంటూ పోతే ఎంతమంది అని ఆపుతారు? ఏదో వాళ్ళ జీవనాధారం మీద మీరు కొట్టినట్టు అవుతారు తప్ప వాళ్ళకేమీ హెల్ప్ అవుతుంది. అది మళ్ళీ దానికి తిరిగి 2 కోట్ల కేసు అంటే అది మామూలు విషయం కాదు. సో ఇక్కడే అర్థమవుతుంది మన మైండ్ సెట్ ఏంటనేది. మీ సినిమాలు మీరు ఎంత ప్రయత్నించినా, ఎంత ఖర్చు పెట్టి చేసినా ఇప్పుడు జనం చూసే పరిస్థితి లేదు. మరి ఇలాంటి టైంలో అతనికి ఏదో ఆ రివ్యూ మీకు ఇబ్బంది అయితే కుదిరితే అతనికి పెయిడ్ చేసి మరి రివ్యూ చెప్పించుకోవచ్చు. కానీ అతని నుంచి చెప్పొద్దు, అతని మీద కేసు వేసడానికి కరెక్ట్గా అది పద్ధతి కాదు. సో అందరూ కూడా మళ్ళీ తిరిగి ట్రాల్స్ కూడా మీ మీద చేస్తున్నారు, అది అర్థం చేసుకుని. సో ఇట్లాంటి వాళ్ళ మీద పడితే కూడా మీకు కూడా ఏం రాదు. సో మీరు పెద్ద ఫ్యామిలీ ఇలాంటివి చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి అందరూ వాయిస్ చేస్తున్నారు అన్నమాట సోషల్ మీడియాలో. సో చూద్దాం నెక్స్ట్ మరి ఇంకా వీళ్ళ కింద ఎవరైతే బలైపోతున్నారని.